जय बोलो गणेश महाराज की। जय बोलो गणेश महाराज की जय। वाव सूपर अब्बा और ఊరుతాను కదా ఏంటో సాంబారా కర్రీయా చేస్తున్నా బగారా రైస్ ఇది ఏంటిది రామకేసరి ఇదేంటి ఏ కర్రీ ఆలు కర్రీ ఇది సాంబార్ సాంబార్ అయితే ఇదైతే అంటే అక్కడ ఇక్కడ అంటాం అది ఇక్కడ సప్నదా కారా బాబానే అది తిరిగిపోయిందా అయ్యి వెళ్ళ ఆలు కర్రీ చూడు ఒకసారి ఆలు కర్రీ అది తిను టేస్ట్ ఫస్ట్ త్వరగా స్వీట్ తిను ఒక ముద్ద అదొక ముద్ద గట్లా ఎట్లున్నది కథం సూపరా కిర్రాక్ నైస్ ప్రియ ఎలా ఉంది ఆలు కర్రీ ఎలా ఉంది రవకే వేసుకోలే రవకి వేసారా వేసుకోలే ఉంది ఆలు కర్రీ ఫస్ట్ టేస్ట్ ఫస్ట్ బగారా రైస్ ఎలా ఉంది బాగుంది అప్పుడు ఎలా ఉంది బాగుంది సూపరా భవానీ మేకింగా పాపడం ఓకే గుడ్ వినాయక చవితి పూజ అనంతరం గణేష్ నిమజ్జనం కూడా అంతే ఘనంగా నిర్వహిస్తారు. ఎక్కువ మంది అనంత చతుర్దశి రోజు వినాయక నిమజ్జనం ఆచరిస్తారు. అయితే అసలు వినాయకుడిని ఎందుకు నిమజ్జనం చేస్తారు, దాని వెనుక దాగున్న కథ ఏంటో తెలుసుకుందాం. దేశవ్యాప్తంగా గణేష్ ఉత్సవాలు అంగరంగ వైభవంగా ఎంతో ఘనంగా జరుగుతున్నాయి. భక్తులు మొత్తం 9 రోజులు శ్రద్ధగా వినాయకుడిని పూజించి 10వ రోజు అంటే అనంత చతుర్దశి రోజున గణేష్ విగ్రహాన్ని నిమజ్జనం చేస్తారు. మేళతాళాలు, డప్పులు, వాయిద్యాలు అంగరంగంలో మధ్య గణపతి నిమజ్జనం చేస్తారు. ముఖ్యంగా హైదరాబాదులో గణేష్ నిమజ్జనం కూడా పండగలానే ఉంటుందంటే అదియో శక్తి కాదు. అయితే అసలు వినాయకుడి నిమజ్జనం గురించి మన పురాణాలు ఏం చెబుతున్నాయి, ఆ గణపతిని నిమజ్జనం ఎందుకు చెయ్యాలి అని మునీంద్రాలు సుతమహర్షిని అడగక ఆయన ఏం చెప్పారు ఇప్పుడు చూద్దాం. నీటిలో ఎందుకు నిమజ్జనం చేస్తారంటే, గణేష్ చతుర్థి రోజు మట్టితో వినాయకుడిని చేస్తాం కదా,
ఆ గణపతి విగ్రహాన్ని మంత్రపూర్వకంగా ప్రాణప్రతిష్ఠ చేస్తాము, పూజలు కూడా చేస్తాము. ఇదంతా బాగానే ఉంది. కానీ మనం మామూలు దృష్టితో చూస్తే అది కేవలం మట్టి బొమ్మ మాత్రమే. కానీ మనం ఆధ్యాత్మికంగా దృష్టితో చూస్తే అది కేవలం మామూలు మట్టి బొమ్మ మాత్రమే కాదు. పరబ్రహ్మ స్వరూపమైన మృతిక ప్రతిమ. మనం ప్రాణప్రతిష్ఠ చేసే గణపతిని ఆహ్వానించి పూజ చేయకపోయినా ఆ ప్రతిమలో పరబ్రహ్మ కొలువై ఉంటాడు. ఆ మృతికలో అనుగుణంగా పరబ్రహ్మే ఉంటాడు. అంతటి పవిత్రమైన మృతికతను మనం మంత్రపూర్వకంగా పూజించిన తర్వాత ఆ విగ్రహాన్ని నిమజ్జనం చేయకుండా వదిలేయడం దోషం. మన బొమ్మని సృష్టించి పూజ నైవేద్యాలతో ఆరాధించాము, మరి లయ చేయాలి కదా. ఇక్కడ లయం చేయడం అంటే ఆత్మను విశ్వాత్మతో ఐక్యం చేయడం అని. అణువున బ్రహ్మాండంలోని చేయడం అని అర్థం. ఇంకా చెప్పాలంటే ఎక్కడి నుంచి అయితే వచ్చిందో అక్కడి నుంచే చేరుకోవడం అన్నమాట. దానినే సృష్టి స్థితి లయల చక్ర ప్రమాణంగా భావిస్తాం. ఇదే పరబ్రహ్మ తత్వం కూడా. ఈ ఆచారం గణేశుడి జనన చక్రాన్ని సూచించడానికి జరుగుతుంది. అసలు గణేష్ ఎందుకు నిమజ్జనం చేస్తారు? అతన్ని ప్రతీకాత్మక విగ్రహం కూడా అలాగే ఉంటుంది. గణేష్ చతుర్థి ఆచారాలు నిర్వహించబడే భక్తులు ఇంట్లో లేదా ఆలయంలో బస చేసిన తర్వాత గణేశుడిని తన ఇంటికి తిరిగి రావడానికి విగ్రహాన్ని నీటిలో ఉంచుతారు. గణేష్కి భార్య ఉందా? భారతదేశంలోని కొన్ని ప్రాంతాల్లో గణేశుడిని బ్రహ్మచారిగా మరియు మరికొన్ని ప్రాంతంలో వివాహం చేసుకున్న వ్యక్తికి అభివర్ణిస్తారు. ఏ నమ్మకం సరైనదో అయినప్పటికీ దేవి రిద్ధి మరియు సిద్ధిని గణేశుని ఇద్దరు భార్యలుగా నమ్ముతారు. రిద్ధి భౌతిక అభివృద్ధికి సంబంధించినది అయితే సిద్ధి తాత్విక లేదా ఆధ్యాత్మిక అభివృద్ధికి సంబంధించినది. మహారాజుకి జై బోలో గణేష్ మహారాజుకి జై బోలో గణేష్ మహారాజుకి జై బోలో గణేష్ మహారాజుకి జై. జై బోలో గణేష్ మహారాజుకి జై బోలో గణేష్ మహారాజుకి. బ్లాక్ ఉందంటావా? అయినా ఉన్నది. హాయ్ భవానీ, హాయ్ స్వప్న, హాయ్ ప్రియా, హాయ్ బా, హాయ్ అబ్బా. बोलो गणेश महाराज की जय, बोलो गणेश महाराज की जय, बोलो गणेश महाराज की. మరి అంతే కదా.
जय बोलो गणेश महाराज की, जय बोलो गणेश महाराज की। जय बोलो गणेश महाराज की। చూడండి మనం ఇప్పుడు నిమజ్జనం కాడ ఉన్నాము. చూడండి ఎంత పెద్ద క్యూ ఉందో మీకు చూపిస్తాను. చూడండి గాయస్, 5 అలా పోతా ఉందా. కానీ మనం ఏం చేయలేము. మనం 9 తో పాటు మనం ఉండాల్సిందే. ఏం చేస్తాం, కాస్త ముందే వస్తే మనకి లైన్ బాగానే ఉంటుంది. जय बोलो गणेश महाराज के, जय बोलो गणेश महाराज के, जय बोलो गणेश महाराज के, जय बोलो गणेश महाराज। అంటే యూటర్న్ తీసుకోవాలి ఇప్పుడు. ఓకే ఓకే. గణపతి గణపతి కొద్ది క్షణంలో మనము గణేశుని మనం నిమజ్జనం చేయబోతున్నాము. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మనం కలవాలి, తప్పదు. ఆ గణేశుడు పోతానికి కొంచెం బాగా నిలుస్తుంది, మనం ఏం చేయలేము. సో ఎంత అరే जय बोलो गणेश महाराज की, మనం ఇప్పుడు నిమజ్జనం చేస్తాము. ఇక్కడ భక్తులు చాలా మంది వెయిట్ చేస్తున్నారు ప్రసాదానికి. మనం ఇస్తున్నాం చూడండి పులిహార. కొద్ది క్షణంలో మన గణనాథుడు మనము నిమజ్జనం చేయబోతున్నాము. అక్కడ ఓ మై గాడ్, చాలా మంది వచ్చారు భక్తులు గణనాథుడు వచ్చడానికి. ఓ మై గాడ్, ఎదుగుతామా. జై బోలో గణేష్ మహారాజ్ కి, జై బోలో గణేష్ మహారాజ్ కి. మన వినాయకుడి లైన్ లో ఉన్నారు, చాలా మంది వచ్చారు కాబట్టి మనం చూడండి. ఓ మై గాడ్, రెడీగా ఉన్నారు. మన వినాయకుడు అక్కడ ఉన్నాడు, చూపిస్తారు చూడండి. చాలా హ్యాపీగా ఉన్నది. ఫుల్ జనం ఉన్నారు, మామూలుగా లేరు. జై बोलो गणेश महाराज की, जय बोलो गणेश महाराज की, जय बोलो गणेश महाराज की. మన గణనాథుడు కొద్ది క్షణంలో ఇక్కడ కూర్చోబెట్టి అక్కడ నిమజ్జనం చేయబోతున్నారు. సో ప్లీజ్ వాచ్. ఓకే, చాలా ఫాస్ట్ అయిపోతుంది. జై బోలో గణేష్ మహారాజ్ కి. बोलो गणेश महाराज की, जय बोलो गणेश महाराज की, जय बोलो गणेश महाराज की, जय बोलो गणेश महाराज की. Jai!
51 ఉన్నారు కదా ఆన్లైన్. అయ్యో మా గణేశుడు అయిపోయాయి, నిమజ్జనం అయిపోయాయి. బాయ్ బాయ్ గణేష. నిమజ్జనం అయిపోయింది. సో మనం నెక్స్ట్ ఇయర్ మళ్ళీ కలుద్దాము. ఓకే బాయ్.